ఏ మండలం నుంచి వచ్చారు? నేను హుజరాబాద్ నియోజకవర్గం హుజరాబాద్ మండలే చెల్పూర్ గ్రామం నుండి వచ్చిన. ఇంతకుముందు రాజేందర్ అన్న టీఆర్ఎస్లో ఉన్నప్పుడు నేను టీఆర్ఎస్లో వార్డు నెంబర్ గడవడం జరిగింది. తర్వాత రాజేందర్ అన్న మళ్ళీ బీజేపీలోకి అడుగు వేయేటప్పటికి మళ్ళీ రాజేందర్ అన్న అడుగుబాటులో నడిచాము. ఆ తర్వాత అసలు ఎక్కడ గ్యాప్ వచ్చింది ఏమైందో తెలియదు. మా జిల్లాలో మొత్తం మా రాజేందర్ అన్న ఏదో చేసి ఎక్కడికో పోయినట్టుగా విమర్శలు మమ్మల్ని కూడా పక్కకు పెట్టడం, అవమానించడం అలాంటి రాజేందర్ అన్న మమ్మల్ని కూడా అంటే రాజేందర్ అన్నకు పై స్థాయిలో ఎట్లా కుట్రలు జరుగుతున్నాయో చిన్న స్థాయిలో మాకు కూడా అదే విధంగా రాజేందర్ అన్న లాగా అవమానాలే జరుగుతున్నాయి. అది ఎందుకు మరి కేంద్రం దాన్ని గమనించట్లేదో మాకైతే అర్థం కావట్లేదు. కింది స్థాయి నాయకులందరూ మా రాజేందర్ అన్నకు కుట్రలు జరుగుతాయి అంటే మేము అనుకున్నాం సరే పెద్దవాళ్ళ విషయం కదా వాళ్ళు చూసుకుంటారులే అనుకున్నాం. చిన్న స్థాయికి వచ్చే వరకు కూడా అలాగే అయితే ఇన్ని రోజులు మేము ఓపిక పట్టుకుంటా పనిచేసుకోవడం కారణం మా రాజేందర్ అన్న. అంటే ఏదో ఒక రోజు వాళ్ళు సమిష్టిగా ఉంటారు. రాజేందర్ అన్న కూడా మమ్మల్ని అందరినీ రాజేందర్ అన్న అడుగుబాటులో నడిపించాడు కాబట్టి రాజేందర్ అన్న లాగా ఓపికగా భరించుదాం అనుకున్నాం. కానీ ఇప్పుడు మాకు భరించే శక్తి లేదు. అందుకోసమే మేము రాజేందర్ అన్న దగ్గరికి మీరు బీజేపీలో అడుగు వేయగానే మేము కూడా అడిగేసాము. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంది? అసలు మేము ఒక చెట్టుకు గుట్టకు అనాథ పక్షులు అయిపోయినాం. చెట్టుకొకరు గుట్టకొకరు లాగా ఇప్పుడు అందరినీ ఒకే గూటికి చేస్తారా లేదంటే మా దారి మమ్మల్ని చూసుకోమంటారా? అసలు మీరేం చెప్పాలనుకున్నారు? మీరున్నప్పుడు ఎంతో కొంత విలేజ్లలో ఎవరికైనా కష్టం వచ్చినా పేదవాళ్ళకి ఏమన్నా ఇబ్బంది వచ్చినా మన రాజేందర్ అన్న ఉన్నాడులే మన మహిళల కోసం ఏదో ఒకటి చేస్తాడులే అనే ధీమాతో పనిచేసినాం. ఇప్పుడు మాకు అలాంటి ధీమా లేకుండా రాజేందర్ అన్న వచ్చి మల్కాజ్గిరి ఎంపీ గెలవడం జరిగింది. కరీంనగర్ వైపు అప్పుడో ఇప్పుడో ఎవరైనా పిలిస్తే రావడం తప్ప ఏ ప్రోగ్రాంలకి మా రాజేందర్ అన్నను ఇన్వైట్ చేయట్లేదు. రాజేందర్ అన్నను ఇన్వైట్ చేయకపోతే అక్కడ మాకు కూడా అవమానమే కదా. రాజేందర్ అన్నకే జరగదని కాదు, చిన్న స్థాయి నాయకులు మాకు కూడా అవమానమే. మేము కూడా అంటే మంది బాగా కావాలనుకున్నప్పుడు మాత్రం పిలుస్తారు. అంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ నాకు మండల కార్యదర్శి ఇచ్చారు, కార్యదర్శి ఇచ్చిండ్రు అని ఒక పేరు మాత్రమే. అంటే వాళ్ళకు ఒక కమిటీ నిండాలి, కమిటీలో ఒక పేరు కావాలి. ఎవరో ఒకరు కొంచెం మంచిగా మాట్లాడేటోళ్ళు లేకపోతే ఈమె వ్యతిరేకించుతుంది అనేటోళ్ళు ఒక పేరు తీసుకోవాలి. నీకు పోస్ట్ ఇచ్చినా కదా అన్న విధంగా నీకు ఒక పోస్ట్ ఉన్నది కదా ఆ పోస్ట్ కోసమైనా రావాలి. అక్కడ ఏనాక అవమానాలు జరుగుడు అన్న ఇదేం పద్ధతి ఇట్లా అవమానం జరుగుతుందంటే బీజేపీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఆ సిద్ధాంతం ప్రకారమే నడుచుకోవాలి. చాలా ఒక 4-5 సార్లు ఫీల్ అయినా నేను. అంటే ఇప్పుడు సపోజ్ మండల కార్యదర్శి ఇచ్చిర్రు, ఎలక్షన్స్ వచ్చినాయి, నాతో ఒక 4 వెళ్తాం. 4 వెళ్ళినప్పుడు నా పేరు కూడా అక్కడ వేరే దానికి సూచించుతారు. తెల్లవారేసరికి ఆ పేరు మారబడం జరుగుతుంది. అట్లా ఎందుకు మార్చిందన్నా ఇది నిన్న నేను అడగలే కదా మిమ్మల్ని ఆ పోస్టులో నన్ను జాయిన్ చేయమని, నాకు అది ఇవ్వమని నేను అడగలే కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళ పేరు వినిపిస్తున్నారు అంటే భారతీయ పార్టీ సిద్ధాంతం ఇట్లనే ఉంటుంది. దీనికి ఒక సూచన ఉంటుంది, అది సూచన తప్పకుండా మేము ఇస్తాం. సరే సూచన ఉంది కానీ నిన్న ఎందుకు ప్రకటించిర్రు, ఈ రోజు ఎందుకు ఈ మందిలో నన్ను ఇట్లా అంటున్నారు అని చాలా సందర్భాలలో నేను కొట్లాడితే అట్లా కొట్లాడొద్దమ్మా, ఇట్లా ప్రశ్నించొద్దమ్మా, ఏదో ఒక రోజు ఏదో ఒకరికి ఏదో ఒకటి వస్తుందమ్మా అని చెప్పడం అట్లా చాలా సందర్భంగా జరిగింది. తిరంగి ర్యాలీ రోజు కూడా తిరంగి ర్యాలీ అంటే మన భారతీయ జాతీయ జెండా, ఆ జెండా కోసం ఎవరు పిలిచినా పిలవకపోయినా వాళ్ళు పిలవకపోయినా నేను వెళ్ళినప్పటికీ నేను ఒక ముందు వరుసలో నిలబడ్డా. అంటే మండల్ పార్టీ వాళ్ళు ఉంటారు, రూరల్ వాళ్ళు ఉంటారు, అర్బన్ వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. అక్కడ కొందరు వ్యక్తులు కావాల్సుకొని ఈమె రాజేందర్ అన్న వ్యక్తి ఈమె ముందు వరుసలో ఉండద్దు, హైలైట్ కావద్దు అని చెప్పి కొందరు వ్యక్తులు నన్ను 2 సార్లు చేయబట్టి వెనకాల లాగడం జరిగింది. లాగినప్పుడు అక్కడ కొందరు వ్యక్తులకు చెప్పినా నేను, అన్న ఏంది మమ్మల్ని ఇక్కడికి పిలిచి అవమానిస్తాను, మనకి పోస్టులు ఎవరు ఇవ్వన్నారు, మమ్మల్ని ఎవరు పిలువమన్నారు, అసలు ఒక మహిళగా నేను అవమానపడతానా, నా పరిస్థితి ఏంటి అని అడిగితే ఇక్కడ ఏం మాట్లాడద్దు, ప్రెస్ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వింటారు, అది ఎంత పెద్ద న్యూస్ అవుతుంది మన పార్టీ గురించి అని చెప్తే అక్కడ మళ్ళీ నేను ఏం చేయలేని పరిస్థితిలో నాకు బాగా అవమానంగా ఫీల్ అయిన పరిస్థితిలో నేను ఏం చేయలేని పరిస్థితిలో నేను అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూర్చోవడం జరిగితే ఒక 3-4 మహిళలు వచ్చి అక్క ఇప్పుడు ఇక్కడ రాత్రి అవుతుంది, నువ్వు ఇక్కడ ఎట్లా ఉంటావు, మేము ఇంటికి ఎట్లా వెళ్ళాలి, నువ్వు రాక అంటే నాకు ఎవరో సమాధానం చెప్పదాక నేను ఇక్కడ నేను జరగను, నేను కదలను అని కూర్చుంటే జంపుకుంటా ఎర్రవెల్లి సంపదాన్ని వచ్చి నాకన్నా పెద్దవాడైనా కూడా అక్క నేను తమ్ముళ్ళు లాంటి వాడిని, ఈ విషయం నేను
పై స్థాయి నాయకులకు సూచించుతా, నేను సూచించిన ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం, నువ్వు ఇప్పుడు ఇక్కడ నుండి నా మాట మీకు వెళ్ళేసిపో అక్క అని చెప్పాడు. తన పైకి తీసుకెళ్ళిందా తీసుకెళ్ళలేదా, తీసుకెళ్ళినట్టుగా నీకు అవమానం జరిగిందమ్మా. మరి సరే, మన పార్టీలో చిన్న చిన్న వాళ్ళు కొందరు వ్యక్తులు ఉంటారు, ఈ అవమానం ఇట్లా జరిగినందుకు వారు తప్పే అని చెప్పి నాకు ఇప్పటి వరకు నాయకుడు చెప్పలేదు, అసలు నన్ను పిలువని కూడా పిలవలేదు. జిల్లా అధ్యక్షుడికి వాళ్ళు చెప్తా అన్నారు కదా, నేను చెప్పలేను కదా. వాళ్ళు అన్నారు మేము సూచించుతామని చెప్పిండ్రు. సూచించినప్పుడు వాళ్ళు సూచించలేదో నాకు తెలియదు, కానీ నేను జిల్లా నాయకుని దగ్గరికి నేను చెప్పలేను. వాళ్ళు చెప్తా అని చెప్పిండు. వాళ్ళు చెప్పనంటే నేను వెళ్ళి చెప్పుకునేదాన్ని. నేను జిల్లా నాయకుని ఎప్పుడు రాజేందర్ అన్న దగ్గరికి వచ్చి చెప్తున్నా, నేను సంజయ్ అన్న దగ్గర చెప్తున్నా. నా వర్గంలో నేను ఏం చేస్తున్నా తెలియదు. అంటే మేము ఒకటే, రాజేందర్ అన్న వచ్చినాక మేము సంజయ్ అన్న కోసం ఎందుకు పనిచేసినాం, వర్గాలు ఏర్పాటు చేస్తారని చేయలే. రాజేందర్ అన్న మోడీ వైపు పోయిండు కాబట్టి మేము కూడా మోడీ వైపు వెళ్ళాలి. పైన ఒక మంచి నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుని తర్వాత మా రాజేందర్ అన్న మంచి నాయకుడు, ఒక దేవుని గుడిలో దేవుడు ఉంటాడు. తర్వాత గుడి కట్టినాక దేవుడు వెళ్ళిపోతాడు. ఎట్లనో హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక గుడిలో దేవుడు బయటకు వచ్చిండు. ఇప్పుడు గుడిలో దేవుడు బయటకు వచ్చిండు. ఇప్పుడు ఆ గుడిలో దేవుడు లేనప్పుడు ఎవరిని పోయి మొక్కాల? మేము మొక్కడానికి మాకు ఎవరు లేరు అక్కడ. అందుకోసమే మీ రోజు అసలు మాకు ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయి. మీరు ఉన్నప్పుడు మాకు ఎలాంటి అవమానాలు జరగలేదు. మీరు బయటకు వచ్చినాక ఒకే పార్టీలో ఉన్నా కూడా మాకు ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయి. మా పరిస్థితి ఏంది? అసలు ఒకే పార్టీ అని చెప్పి మనము అని కలుపుకోయే భావన లేదా? లేదు. అంటే మేము మన రాజేందర్ అడుగుబాటలో నడిచిన వ్యక్తులు మాత్రము మనకు ఒకటే పార్టీ, ఇంట్లో వర్గాలు లేవు అని వాళ్ళు చెప్పిన పనులన్నా చేసుకుంటూ మేము వాళ్ళను ఎంపీగా గెలిపించడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీగా అప్పుడు పనిచేయడం జరిగింది. ఒక ఎలక్షన్లు అప్పుడు మాత్రమే ఒకే పార్టీ లాగా భావించారు మమ్మలను. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా రాజేందర్ అన్న మనుషులు వీళ్ళను ఏ దాంట్లో ముందుకు రానియొద్దు. వాళ్ళకు నచ్చిన వ్యక్తులకు 2 పదవులు ఇచ్చుకుంటారా, 3 పదవులు ఇచ్చుకుంటారా, సరే ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకు మందిని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళకు బాధ్యతలు ఇస్తారా, అది తప్ప మా చేతికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు? మేము ఫైనల్ గా ఏం కోరుకుంటున్నామంటే, రాజేందర్ అన్న దగ్గరికి మేము ఫైనల్ గా కోరుకునేది ఏంటంటే, రాజేందర్ అన్న అడుగుజాడలో మేము నడిచినాం. బీజేపీలకు రాజేందర్ అన్న వెళ్ళినాక మేము వచ్చినాం కాబట్టి మేము ఫస్ట్ నుండి బీజేపీ కాదు రాజేందర్ అన్న తోటే వచ్చినాం. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు చాలా మంది, విలేజ్లలో కూడా ప్రజలు రాజేందర్ అన్న వైపు చూస్తారు. అందుకే మా కష్టం ఎవరికి చెప్పుకోవాలి? మీరు హుజురాబాద్కి మళ్ళీ రావాలి, అక్కడ ఒక ఆఫీస్ పెట్టుకోవాలి, మా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి, వాటిని తీర్చాలి. మీరు హుజురాబాద్కు వస్తారా రారా, మా పరిస్థితి ఏంది, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పి అలా మేము రాజేందర్ అన్నని కొట్లాడడానికి వచ్చినాం.